వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ కు షాక్ ఇచ్చిన ఎంవివి అని చెప్పి ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ జగన్ కి ఎంవివి ఎందుకు షాక్ ఇచ్చారు, ఎలా షాక్ ఇచ్చారు అది ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూసినట్లయితే ఎంవివి సత్యనారాయణ మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అత్యంత కీలక స్థానం అది వైజాగ్ ఎంపీ సీట్ అనేది. అట్లాంటి స్థానానికి ఎంవివి ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎంవివి సత్యనారాయణ. ఆయన ఒక రియల్టర్ కూడా, స్థానికంగా సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా ఆయనకు పేరుంది. గతంలో మనం చూస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ సీట్ మీద చాలా ఫోకస్ పెడుతూ వచ్చారు ఆయన. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతమంది చెప్తున్నా వినకుండా తన తల్లి విజయమ్మను వైజాగ్ నుంచి పోటీకి దించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు ప్రయత్నం చేశారు. ఆ రోజు కొడదాల్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆ ఎలక్షన్స్ కి. బట్ ఎంతో మంది నేతలు వారిస్తున్నాం వినకుండా వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలోనే ఫోకస్ పెట్టారు అప్పట్లోనే. బట్ ఆ రోజు కూటమి ఏదైతే జనసేన, టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్ కూడా ఉంది ఆ రోజున. దానిలో భాగంగా ఆ సీటు బీజేపీ నేత హరిబాబుకు వెళ్ళడం జరిగింది. బట్ హరిబాబు సౌమ్యంగా ఉన్న వ్యక్తిత్వం ముందు విజయమ్మ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరుతో అక్కడ ప్రమోట్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే విజయమ్మ మాకు వద్దు అని చెప్పి వైజాగ్ ప్రజలు తీర్పునిచ్చారు. హరిబాబు గెలిచి ఆయన ఎంపీ అయి ఉన్నారు బీజేపీ తరఫు నుంచి. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ సీటు మీద అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టి, యాక్చువల్గా ఆయన చాలా ప్యాషన్ వైజాగ్ సీట్ అంటే. ఈ క్రమంలోనే అక్కడ చూసినట్లయితే టీడీపీ నుంచి భరత్ బరిలో దిగున్నారు. ఆయన బాలకృష్ణ చిన్నాల్లుడు కూడా, చిన్న కూతురికి భర్త ఆయన. అదేవిధంగా గీత విద్యా సంస్థల డైరెక్టర్ మూర్తి ఎవరైతే ఉన్నారో ఫౌండర్, ఆ మూర్తి మనవడు కూడా ఆయన. అలాంటి భరత్ ఆ రోజు అక్కడి నుంచి నిలబడ్డారు. వైజాగ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. దెన్ అందుకే అదే కమ సామాజిక వర్గం నుంచి నేను భరత్కు పోటీ ఇవ్వాలంటే అదే సామాజిక వర్గం నుంచి ఒక నేత కావాలని జగన్మోహన్ రెడ్డి అన్వేషించారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎంవివి సత్యనారాయణని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు మాత్రం జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసింది. జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక ట్రయాంగిల్ ఫైట్ కి వైజాగ్ వేదిక అయింది. ఓట్లు చీలిపోయాయి, ఓట్ షేరింగ్ జరిగింది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ ఎంపీగా గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర, ఎప్పుడైతే అమరావతిని వద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో, ఆ 3 రాజధానుల నిర్ణయం తర్వాత ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి 3 జిల్లాలు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వెళ్ళి ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారో అప్పటి నుంచి కూడా ఎంవివి వర్సెస్ విజయసాయిరెడ్డి అన్న పరిణామాలు చాలా రోజుల పాటు తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే విజయసాయిరెడ్డి మీద అభ్యాక్రమణ ఆరోపణలు వచ్చిన క్రమంలో కూడా ఆయన ఎంవివి మీద ఆరోపణలు చేస్తే ఎంవివి తిరిగి విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డిని అసలు ఆ బాధ్యతల నుంచి తొలగించడానికి ఎంవివే కారణం అని కూడా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఇదే సమయంలో శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు కానీ అనేక రకాల ఆరోపణలతో విజయసాయిరెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఎంవివి సత్యనారాయణని స్థానికంగా ఏదైతే భూ ఆక్రమణ ఆరోపణలు కొన్ని ఉన్నాయి ఆయన మీద, ఆయన ఎప్పటికప్పుడు వాటిని ఖండించుకుంటూ తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఆయన. అయితే ఏకంగా ఒక దశలో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని, లోకల్ గా ఉన్న రియల్టర్స్ కొంతమంది కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉంది. సో అది అప్పటి నుంచి కూడా జాతీయ స్థాయిలో అది హైలైట్ అయింది. టీడీపీ ఎంపీలు కూడా అటు పార్లమెంట్ లో ఈ ఇష్యూని లేవనెత్తితే దానికి ఎంవివి సీరియస్ కూడా అయి ఉన్నారు. అలాగా దాని మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని ఒక ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తే దానికి దిక్కులేదని టీడీపీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక లాస్ట్ మినిట్ వచ్చేటప్పటికి వైజాగ్ లో ఉంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా ఎంవివి చుట్టూ తిరుగుతాయని అనుకున్నారా, లేకపోతే షఫలింగ్ లో భాగంగా ఎంవివికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వైజాగ్ ఎంపీ స్థానం నుంచి ఎంవివిని తీసుకొచ్చి వైజాగ్ తూర్పులో పెట్టున్నారు. అప్పటికైనా పూర్తి స్థాయిలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు వెలగపూడి రామకృష్ణ. అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఆల్రెడీ అక్రమాన్ని విజయ నిర్మల, వంశీకృష్ణ లాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎంవివిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇటు వెలగపూడిది కూడా సేమ్ సామాజిక వర్గమే. ఇక్కడ చూసినట్లయితే అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవివిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది వైజాగ్ ఎంపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి. ఇక ఆయన అక్కడి నుంచి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన పాపం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో వెలగపూడి డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. మరోవైపు చూసినట్లయితే వైజాగ్ నుంచి ఆఖరి నిమిషంలో బొత్స వైఫ్ అండ్ ఝాన్సీని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్రలో బొత్సకున్న ఈక్వేషన్స్, సామాజిక వర్గ సమీకరణాలు ఆమెకు ప్లస్ అవుతాయి అనుకున్నప్పటికీ బట్ జనాలు మాత్రం ఆమెను పక్కన పెట్టేశారు. ఈసారి భరత్ని అక్కడ గెలిపించుకున్నారు. కూటమి అభ్యర్థిగా భరత్ బరిలో దిగారు. చాలా భారీ మెజారిటీతో భరత్ ఎంపీగా గెలవడం జరిగింది ఈ రోజున. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. సో ఎంపీ టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అనేది మొన్నటి నుంచి జరుగుతున్న చర్చ. అసలు ఎంవివి ఎక్కడ ఉన్నారు అని కూడా లోకల్ గా శ్రేణులు మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో చూస్తే వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు కూడా తన టికెట్ రాబోతానికి ఎంవివే కారణం అంటూ జనసేనలోకి చేరినప్పుడు విమర్శించిన పరిస్థితి ఉంది. ఈవెన్ అక్రమాన్ని విజయ నిర్మల లాంటి వాళ్ళు కూడా అలాంటి ఆరోపణలే చేస్తూ వచ్చారు.
అలాంటిది ఇక ఓడిన తర్వాత ఎంబీబీ ఈ 2 నెలల కాలంగా ఎక్కడ ఉన్నారని మాట్లాడుతుంటే హఠాత్తుగా ఈరోజు ఎంబీబీ తెర మీదకి వచ్చినారు. రావడమే కాదు, గతంలో తన కుటుంబ సభ్యుల మీద ఏదైతే కిడ్నాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఎంత నేను కోరినా అప్పటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేకపోయింది. ఈ ఇష్యూలో ఎవరెవరు దాని వెనుక ఉన్నారు అనేది ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. సో దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏ కేసును అయితే సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారో ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి నాకు న్యాయం చేయండి అంటూ స్వయంగా ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఎంపీగా అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసిన వ్యక్తి కోరడం అనేది ఇది జగన్మోహన్ రెడ్డికి షాకే అనుకోవాలి. సో తద్వారా తాను వైసీపీతో ఇక ముందు ఉండబోను అని ఒక మెసేజ్ ఎంబీబీ ఇచ్చినట్లయింది. ఈ రోజున బొత్సాని లోకల్ బాడీస్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అనౌన్స్ చేస్తే అక్కడ స్థానికంగా ఎంబీబీ లాంటి వాళ్ళు లైట్ తీసుకున్న పరిస్థితి. కౌన్సిలర్ మొత్తం మూకుమ్ముడిగా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. సో ఎంబీబీ లాంటి వాళ్ళు లైట్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి అనే చర్చ అయితే ఉంది. సో ఓవరాల్ గా అసలు తాను వైసీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో తప్పు చేశానని కూడా ఎంబీబీ అండ్ ఆయన టీం కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పే క్రమంలోనే ఆయనకి ఈ రూపంలో తనకు జగన్ వల్ల న్యాయం జరగలేదు, బట్ చంద్రబాబు వల్ల అయినా న్యాయం జరగాలి అని కూడా ఎంబీబీ చేసిన డిమాండ్ మాత్రం ఈరోజు పూర్తిగా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ క్యాడర్ డైలమాలో పడేసింది. సో తద్వారా ఎంబీబీ తాను వైసీపీ గుడ్ బై చెప్పినట్లే అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. గతంలో చూస్తే వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు కూడా తన టికెట్ రాబోతానికి ఎంబీవీ కారణం అంటూ జనసేనలోకి చేరినప్పుడు విమర్శించిన పరిస్థితి ఉంది. ఈవెన్ అక్రమాన్ని విజయ నిర్మల లాంటి వాళ్ళు కూడా అలాంటి ఆరోపణలే చేస్తూ వచ్చారు. అలాంటిది ఇక ఓడిన తర్వాత ఎంబీబీ ఈ 2 నెలల కాలంగా ఎక్కడ ఉన్నారని మాట్లాడుతుంటే హఠాత్తుగా ఈరోజు ఎంబీబీ తెర మీదకి వచ్చినారు. రావడమే కాదు, గతంలో తన కుటుంబ సభ్యుల మీద ఏదైతే కిడ్నాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఎంత నేను కోరినా అప్పటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేకపోయింది. ఈ ఇష్యూలో ఎవరెవరు దాని వెనుక ఉన్నారు అనేది ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. సో దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏ కేసును అయితే సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశారో ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి నాకు న్యాయం చేయండి అంటూ స్వయంగా ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఎంపీగా అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసిన వ్యక్తి కోరడం అనేది ఇది జగన్మోహన్ రెడ్డికి షాకే అనుకోవాలి. సో తద్వారా తాను వైసీపీతో ఇక ముందు ఉండబోను అని ఒక మెసేజ్ ఎంబీబీ ఇచ్చినట్లయింది. ఈ రోజున బొత్సాని లోకల్ బాడీస్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి అనౌన్స్ చేస్తే అక్కడ స్థానికంగా ఎంబీబీ లాంటి వాళ్ళు లైట్ తీసుకున్న పరిస్థితి. కౌన్సిలర్ మొత్తం మూకుమ్ముడిగా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. సో ఎంబీబీ లాంటి వాళ్ళు లైట్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి అనే చర్చ అయితే ఉంది. సో ఓవరాల్ గా అసలు తాను వైసీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో తప్పు చేశానని కూడా ఎంబీబీ అండ్ ఆయన టీం కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పే క్రమంలోనే ఆయనకి ఈ రూపంలో తనకు జగన్ వల్ల న్యాయం జరగలేదు, బట్ చంద్రబాబు వల్ల అయినా న్యాయం జరగాలి అని కూడా ఎంబీబీ చేసిన డిమాండ్ మాత్రం ఈరోజు పూర్తిగా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ క్యాడర్ డైలమాలో పడేసింది. సో తద్వారా ఎంబీబీ తాను వైసీపీ గుడ్ బై చెప్పినట్లే అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.